తెలంగాణలో బతుకమ్మ వేడుకలు రాజకీయ మలుపు తిరుగుతున్నాయి. గతంలో బీఆర్ఎస్ లో కవిత పేరు వింటేనే బతుకమ్మ ఉత్సవాలు గుర్తుకొచ్చేవి. అయితే పార్టీ నుంచి ఆమెను బహిష్కరించడంతో ఈసారి వేడుకలపై రాజకీయ ఆసక్తి పెరిగింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ మహిళా నేతలు కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక అంశాలపై బతుకమ్మ పాటలను విడుదల చేశారు. దీనిపై పీసీసీ అధ్యక్షుడు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఉత్సవాలు మరింత రాజకీయ రంగు పులుముకున్నాయి. ఈసారి బతుకమ్మ వేడుకలు పోటాపోటీగా సాగనున్నాయి. ఈ నెల 21 నుంచి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వగ్రామం చింతబడకతో పాటు మాజీ మంత్రి హరీష్ రావు నియోజకవర్గం నుంచి బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొననున్నారు. ఈ వేడుకల సందర్భంగా కవిత కేసీఆర్ ను కలుస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. రైతు భరోసాని ఉరికి ఓటేస్తే ఎరవేసి ఎగ్గొట్టెనమ్మో ఈ కాంగ్రెస్ వాళ్ళు ఆరు గ్యారంటీలని అందరము ఓటేస్తే అరిగోసలు పెడుతున్నారమ్మో ఈ కాంగ్రెస్ వాళ్ళు అరిగోసలు పెడుతున్నారమ్మో ఈ కాంగ్రెస్ వాళ్ళు 25 గంటలు పగలు ఇయాలే అమ్మో బీఆర్ఎస్ నుంచి బహిష్కరణకు గురైన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత బతుకమ్మ ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దీంతో కవిత బీఆర్ఎస్ మధ్య రాజకీయ విభేదాలు వేడుకలు గుర్తుకొస్తాయి. ఎందుకంటే బతుకమ్మ వేడుకలు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మహిళలంతా కూడా పెద్ద ఎత్తున నిర్వహించుకుంటారు. బతుకమ్మ ఉత్సవాలంటే బతుకు కోరుకుంటారు కాబట్టి బతుకమ్మ ఆట ఆడుతుంటారు. పూలతో రంగురంగుల పూలను పేర్చేసి దీనికి సంబంధించిన పెద్ద ఎత్తున ఉత్సవం నిర్వహిస్తూ ఉంటారు. కాబట్టి ఈ ఉత్సవాలకు సంబంధించి పెద్ద ఎత్తున కార్యక్రమం తెలంగాణ అంతటా కొనసాగుతుంది. గతంలో దీనికి సంబంధించి తెలంగాణ అంతటా కూడా బతుకమ్మ వేడుకలను బతుకమ్మ వేడుకల్లాగే నిర్వహించేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ సంవత్సరం మాత్రం పొలిటికల్ టర్న్ తీసుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే దీనికి సంబంధించి నిన్న బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ భవన్లో ఒక కార్యక్రమం ఏర్పాటు చేశారు. దాంట్లో మహిళా నేతలంతా కూడా పాల్గొని బతుకమ్మ పాటలు విడుదల చేయడం జరిగింది. అవన్నీ కూడా పొలిటికల్, అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలు అమలు చేయట్లేదు, అదేవిధంగా ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేస్తుందంటూ కూడా వాళ్ళ ఆ పాటలను రిలీజ్ చేశారు. ఇప్పుడు ఇది నయా ట్రెండ్గా మారిందని చెప్పుకోవచ్చు. బతుకమ్మ పాటల్లో ప్రధానంగా పొలిటికల్ పార్టీలను విమర్శిస్తూ పాటలు పెట్టుకోవడం అనేది కొంత వివాదాస్పదం అవుతున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి నిన్న తెలంగాణ భవన్లో పార్టీకి సంబంధించిన మహిళా నేతలంతా కూడా పెద్ద ఎత్తున దీనికి సంబంధించి కార్యక్రమానికి హాజరయ్యారు. ఎందుకంటే గతంలో బతుకమ్మ అంటే కవిత గుర్తుకొచ్చేది. కానీ ఇప్పుడు కవితను పార్టీ నుంచి బహిష్కరించిన తర్వాత ఇప్పుడు పార్టీలో చేపట్టిన కార్యక్రమాలన్నిటి కూడా మహిళా నేతలంతా కూడా పెద్ద ఎత్తున వచ్చి నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. ఈసారి బతుకమ్మ వేడుకలను బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిర్వహించాలని చెప్పేసి మహిళా అంటే మాజీ మంత్రులు కానీ అదేవిధంగా ఎమ్మెల్సీలు అదేవిధంగా ఎమ్మెల్యేలంతా కూడా అంటే మహిళా నేతలంతా కూడా వచ్చి నిన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి బతుకమ్మ వేడుకలకు సంబంధించిన పాటలు రిలీజ్ చేశారు. ఇవంతా కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయట్లేదు, ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందన్న పాటలను రిలీజ్ చేసే వాళ్ళు తెలంగాణ భవన్లో బతుకమ్మ పాటలు ఆడుతూ కొద్దిసేపు సందడి చేసిన పరిస్థితి ఉంది. ఈ అంశం ఇప్పుడు వివాదానికి దారితీసిందని చెప్పుకోవచ్చు. మరోవైపు
చింతమడకకు సంబంధించి ఈ నెల 21వ తేదీన కవిత తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో చింతమడక నుంచి బతుకమ్మ వేడుకల్లో పాల్గొంటున్నారు. చింతమడక అంటే కేసీఆర్ సొంత ఊరు, అందులోనూ బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావుకు సంబంధించిన నియోజకవర్గం. ఇక్కడ నుంచి కవిత బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడం అనేది కొంత చర్చనీయాంశంగా మారింది. ఎందుకు అంటే గతంలో బీఆర్ఎస్లో ఉన్న కవిత ఇప్పుడు తెలంగాణ జాగృతి అంటే పార్టీ నుంచి బహిష్కరణ తర్వాత చేపడుతున్న కార్యక్రమం, మొదటి కార్యక్రమం, అందులోనూ కేసీఆర్ సొంత ఊర్లో నుంచి చేపడుతున్నారు. అదేవిధంగా ఫామ్ హౌస్కు మరీ దగ్గరగా ఉంటుంది. అయితే కవిత ఫామ్ హౌస్కి వెళ్ళి కేసీఆర్ని కలుస్తారా, లేకపోతే కేవలం చింతమడకలో ఏదైతే బతుకమ్మ వేడుకలు ఉన్నాయో ఆ వేడుకల్లో పాల్గొని అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి వస్తారా అనేది కొంత ఆసక్తికరమైన చర్చ కొనసాగుతుంది. మరోవైపు ఈ అంశానికి సంబంధించి ఏదైతే బతుకమ్మ పాటలు నిన్న బీఆర్ఎస్ పార్టీ మహిళా నేతలు విడుదల చేశారో ఇది కొంత వివాదాస్పదం అవుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ కూడా దీనిపై స్పందించడం జరిగింది. పీసీసీ అధ్యక్షుడు ఏదైతే బతుకమ్మ వేడుకలను బతుకమ్మ వేడుకల్లాగా నిర్వహించాలి కానీ పొలిటికల్ విమర్శలతో పాటలు రిలీజ్ చేయడం అంటూ కూడా ఆయన విమర్శలు చేసిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే ఇటు బీఆర్ఎస్ పార్టీ రిలీజ్ చేసిన పాటలు ఏవైతే ఉన్నాయో ఈ వివాదాస్పదం అవుతున్నాయి. మరోవైపు పోటాపోటీ అంటే ఇటు బతుకమ్మ వేడుకలను ఇటు బీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కవిత, ఇటు కాంగ్రెస్ పార్టీ అంతా కూడా పోటాపోటీగా నిర్వహించేందుకైతే ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఈసారి పొలిటికల్ టర్న్లో ఈ బతుకమ్మ వేడుకలు అయితే జరిగే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. బాగున్నా అయితే రామనరేష్, ముఖ్యంగా చూసుకుంటే బతుకమ్మ కుంట దగ్గర కూడా ఈ రోజు కాదు ముఖ్యమంత్రి మళ్ళీ దాన్ని ప్రారంభిస్తారు అని చెప్పి కూడా అంటున్నారు. అయితే నిన్న బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పాటలు ఏదైతే రిలీజ్ చేశారో అసలు బతుకమ్మ అంటే ప్రకృతిలో మమైకమైన అమ్మవారిని కొలుచుకోవడం అని చెప్పి మహిళలందరూ భావిస్తున్న నేపథ్యంలో ఇలా రాజకీయాలకు సంబంధించి పాట విడుదల చేయడాన్ని అసలు మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? ఇక్కడ అంటే బతుకమ్మ అంటే ప్రకృతికి సంబంధించినవి, అంటే ప్రకృతిలో లభించే పూలు ఏవైతే ఉన్నాయో ఆ పూలన్నిటిని తీసుకువచ్చి ఒకదానిపై ఒకటి పేర్చుకుంటూ బతుకమ్మను పేరుస్తారు. బతుకమ్మను పేర్చేసి దాని చుట్టూ కూడా బతుకమ్మ పాటలు పాడుతూ బతుకును ఇవ్వు అమ్మ అంటూ కూడా బతుకమ్మ పాటలు పాడుతూ ఆ పాటలు పాడిన తర్వాత ఆ పూలన్నింటిని కూడా మళ్ళీ నీటిలో నిమజ్జనం అంతా ప్రకృతి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించే ఈ వేడుకలు జరుగుతుంటాయి. ఇప్పటివరకు జరిగిన వేడుకలన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంలో అదేవిధంగా కొనసాగాయి. కానీ ఈసారి మాత్రం బతుకమ్మ పాటల్లో ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేసిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, హామీలు అమలు చేయటం లేదు, అదేవిధంగా ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుంది. కాబట్టి ఆ విధానాలను వ్యతిరేకిస్తూ నిన్న బతుకమ్మ పాటలను రిలీజ్ చేయడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ మహిళా నేతలు. దీంతో ఇది కొంత వివాదానికి అయితే దారితీస్తుంది. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బతుకమ్మ పాటలను బతుకమ్మలాగానే చూడాలి, కానీ ఈ అంశంలో కూడా పొలిటికల్గా తీసుకొని రావడం సరైంది కాదు అంటూ కూడా వాళ్ళు విమర్శలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకు అంటే ఇక్కడ బతుకమ్మ వేడుకలు తెలంగాణ అంతటా కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. ఈ వేడుకలకు చిన్న పెద్ద అంతా తారతమ్యం లేకుండా అంతా కూడా బతుకమ్మ వేడుకల్లో పెద్ద ఎత్తున పాల్గొంటారు. ప్రతి ఊరిలో ప్రతి గ్రామంలో కూడా ఈ 11 రోజుల పాటు ఈ ఉత్సవాలు కొనసాగుతాయి. కాబట్టి ఈ ఉత్సవాల్లో ఎలాంటి తారతమ్యాలు లేకుండా రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా కూడా ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. అలాంటి వేడుకల్లో ఇలాంటి పాటలు ఎందుకు అంటూ కూడా విమర్శలు వినిపిస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. మరోవైపు ఏదైతే హైదరాబాద్ నగరంలో అంబర్పేట నియోజకవర్గంలో ఉన్న బతుకమ్మ కుంట ఏదైతే ఉందో ఆ బతుకమ్మ కుంటకు సంబంధించి అంటే గతంలో బతుకమ్మ కుంటలో బతుకమ్మ ఆట ఆడేవారు, కానీ ఆ తర్వాత ఆక్రమణకు గురైంది. ఆ తర్వాత దాన్ని ఇప్పుడు మళ్ళీ హైడ్రా తీసుకొచ్చిన తర్వాత దాన్ని పూర్తిగా పునరుజ్జీవం తీసుకొచ్చారు. దీంతో ఇప్పుడు ఈ నెల 25 నుంచి కూడా అక్కడ బతుకమ్మ వేడుకలు పెద్ద ఎత్తున నిర్వహించాలని చెప్పేసి సీఎం చేతుల మీదుగా దాన్ని ఇనాగ్రేట్ చేసే విధంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు అయితే కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఈ నెల 25వ తేదీన అన్ని పార్టీలు కూడా ఈ బతుకమ్మ వేడుకల్లో పాల్గొనాలంటూ కూడా మొన్న విహెచ్ హనుమంతరావు కోరడం జరిగింది. ఎందుకంటే బతుకమ్మ అనేది అందరూ కలిసి చేసుకోవాల్సింది, పార్టీలకు అతీతంగా చేసుకోవాలంటూ కూడా ఆయన ఒక పిలుపునిచ్చారు. దీంతో ఇప్పుడు అంటే ఇది పొలిటికల్గా నడుస్తుందా లేకపోతే మళ్ళీ అందరూ కలిసి చేసుకుంటారనేది చూడాల్సిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకైతే నిన్న బీఆర్ఎస్ పార్టీ విడుదల చేసిన పాటలు మాత్రం కొంత రాజకీయంగా విమర్శలకు దారితీసిన పరిస్థితి ఉంది. ఇటు పొలిటికల్గా అంటే కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి మధ్య విమర్శలు కొనసాగుతున్నాయి. మరోవైపు జాగృతి ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్నారు. కాబట్టి మొత్తం పోటాపోటీగా బతుకమ్మ వేడుకలు అయితే ఈసారి కొనసాగుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్. ఆరు గ్యారంటీలని అందరము ఓటేస్తే గోసలు పెడుతున్నారమ్మ.